నా కవితా శీర్షిక పదాలు అల్లిన వాళ్లకు పద్మశ్రీలు ఎందుకు. పదాలు అల్లిన వాళ్లకు పద్మశ్రీ ఎందుకు. గద్దర్ గద్దర్ ఒక ప్రజా పోరాటం. గద్దర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పేదల కష్టాల కన్నీళ్ళ పాట. గద్దర్ ఒక విప్లవ కెరటం. గద్దర్ ఒక విప్లవ కెరటం. పాలకుల గుండెల్లో రగిలిన మంట. గద్దర్ ఒక విప్లవ కెరటం. ప్రజల పక్షం. గద్దర్ ప్రజల పక్షం. ప్రజా యంత్రం గద్దర్. గద్దర్ ఒక యుద్ధ నౌక. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, పాలకులను ప్రశ్నించిన ఒక యుద్ధ నౌక గద్దర్. ఆకలి పాట, అణగారిన బతుకు పాట పాడిన గద్దర్. గుద్ది అధికారం గుంజుకోమన్నాడు గద్దర్. గద్దర్ ఎవరినో చంపాడో తెలుసా? గద్దర్ ఎవరిని చంపాడో తెలుసా? దొరల భూస్వాముల అహంకారాన్ని చంపాడు గద్దర్. దొరగడీల కోటల దౌర్జన్యాన్ని చంపాడు గద్దర్. పెత్తందారుల పోకడలను పెకిలించాడు గద్దర్. ఎవరిని చంపాడో తెలుసా? దొరల భూస్వాముల అహంకారాన్ని, దౌర్జన్యాన్ని, పెత్తందారి వ్యవస్థను పెకిలించాడు గద్దర్. పేదల నోటికాడ బుక్క గుంజుకున్నోన్ని ఎర్ర సూర్యుడైండు గద్దర్. ఎర్రని మందారాల మాలలల్లిండో గద్దర్. అమాలి సంఘాల బరువు మోత గద్దర్. గుడిసెవాసుల గోడు గద్దర్. సింగరేణి కార్మికుల పక్షపాతి గద్దర్. అరుణోదయ ఆరాటం పోరాటాల అడుగు గద్దర్. ఆకలి చావుల అవమానాల బ్రతుకు ఎలుగెత్తి చాటింది గద్దర్. అత్యాచారాల మానభంగాల అగచాట్లను చాటింది గద్దర్. స్త్రీ హక్కుల పోరాటాల కొడవలి గద్దర్. అంతిమంగా అందరి బంధువు గద్దర్. అవార్డులే అవసరం లేని గద్దర్. ప్రజాయుద్ధ నౌక, బహుజనుల బౌద్ధ ఆరామం గద్దర్. గద్దర్ ఒక ప్రజా పోరాటం. గద్దర్ ఒక ప్రజల ఆరాటం. అవార్డులే అవసరం లేని గద్దర్. బౌద్ధ ఆరామం గద్దర్.